హాయ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు కదా! రీసెంట్ డేస్‌లో డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే 2029లో చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ దాటిపోతే దాదాపు 8 ఇయర్స్ క్రాస్ అవుతారు కాబట్టి, ఆ సమయానికి ఒక ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే నారా లోకేష్ గారిని ఇప్పటి నుంచే డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా పవన్ కళ్యాణ్ గారిని మించి ఎదగడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఒకవేళ ఆయన్ని మంత్రిగానే కొనసాగిస్తే ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ స్పేస్‌ని ఆక్రమించుకుంటారు కాబట్టి, ఆయన్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ నాయకుడు కావాలి టీడీపీకి చంద్రబాబు నాయుడు తర్వాత అని. అయితే ఈ యొక్క ఇష్యూ మీద జనసేన కార్యకర్తలు చాలా బగ్గుమన్నారు. ఏంటి అంటే కూటమి గెలవటానికి కూటమి 20% ఓటింగ్‌తో దాదాపు 164 సీట్లు గెలవటానికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఆ 20% ఓటింగే చాలా కీలకమైంది. అలాంటిది కూటమి గెలవటానికి గాని, ఇప్పుడు ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటానికి గాని, మంత్రిగా లోకేష్ ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఆ 20% ఓటింగ్. దాని ద్వారానే ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఒకవేళ సీఎం పదవి ఇవ్వాల్సింది కూడా ఆయన తగ్గి మరీ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్పేస్‌ని లోకేష్ ఆక్యుపై చేస్తా అంటే మేము ఊరుకుంటామా అని చెప్పేసి జనసేన కార్యకర్తలు టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏంటంటే సీఎం కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీఎం కావడానికి కారణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దాదాపు సీఎం పదవిలోనే 2.5 సంవత్సరాలు షేర్ అడుగుదాం అనుకున్నా గానీ, దానిని కూడా వదిలేసుకొని డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఉంటున్న వేళ, ఇప్పుడు మీరు ఉన్న డిప్యూటీ సీఎం పదవిని తగ్గించేందుకు లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి అడగడం చాలా దారుణము అని చెప్పేసి జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఆ టీవీ డిబేట్‌ల్లో గాని, అలాగే రకరకాల సోషల్ మీడియాలో గాని జనసేన కార్యకర్తలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారన్నమాట. ఇప్పుడు సీఎం కావడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన ప్రతిష్టను తగ్గిస్తే మాత్రం మేము ఏమాత్రం ఊరుకోమని చెప్పేసి వాళ్ళు టీడీపీ పార్టీకి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. థాంక్ యూ.